గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్తో వచ్చేసాను మీ ముందుకి పొద్దున్నే. సో ఇప్పుడైతే కొంచెం హాట్ వాటర్, జీరా అండ్ కొంచెం అల్లం కలిపి తాగేద్దాం. ఎందుకంటే నాకు అలా తాగడం అలవాటు పొద్దున్నే. మామూలుగా అయితే ఆమ్లా, కొత్తిమీర, పుదీనా, అల్లం, జీలకర్ర ఇలాంటివి వేసి మిక్సీ చేసి పెట్టుకుంటా. సో ఆ మిశ్రమం అయిపోయింది కాబట్టి ఇట్లా అల్లం వేసుకొని కొంచెము జీరా అండ్ కొంచెం మెంతులు కలుపుకొని తాగుతున్నాను. అది ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. చూసారు కదా కలర్ ఏ కలర్లో ఉందో, చిన్న లైట్ ఎల్లోయిష్ కలర్లో అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది తాగితే. బాడీ కూడా కాస్త లైట్ ఫీల్ వస్తుంది. టీ, కాఫీ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట పొద్దున్నే. సో ఇట్లా తాగిన తర్వాత మా మమ్మీ కోసం ఒక పౌడర్ అనమాట. అది ఏం పౌడర్ అని అడిగితే చెప్తాను, లేదు అంటే ఇది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. సో అది ఇట్లా గ్లాస్లో డైరెక్ట్గా పౌడర్ వేసి మిక్స్ చేస్తే అది సరిగ్గా కలవదనమాట. ఎందుకంటే అది చాలా పాలిష్ పౌడర్ అనమాట. అంటే లైక్ చాలా మెత్తగా ఉంటుంది, అది మిక్స్ అవ్వదు. సో అందుకని ఇట్లా ఎవరైనా సరే ఇలాంటి పౌడర్స్ మిక్స్ చేయాలనుకున్నప్పుడు ఇలా చిన్న బాటిల్లో పౌడర్ వేసేసి కొంచెం వాటర్ వేసి ఇట్లా గిలగొట్టేసుకొని మజ్జిగ కలుపుకుంటాం కదా, మజ్జిగ గిలగొట్టుకుంటాం కదా, అలాగా గిలగొట్టుకొని వేసుకుంటే చాలా తొందరగా మంచి మిక్సింగ్ ఫార్మేట్లో వచ్చేస్తుంది అనమాట. వాటర్ అంతా మిక్స్ అయిపోయి పౌడర్ కలిసిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చూడండి చూపిస్తాను. ఇదిగో ఎంత బాగా మిక్స్ అయింది చూసారా. జస్ట్ ఇట్లా గిలకొట్టా. సో మమ్మీకి ఇచ్చేసా. నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను, ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అని అంటారా? 5 అనమాట, 5:30, అరౌండ్ 5:20 ఆ టైము. ఎందుకంటే మేము చర్చ్కు వెళ్ళటానికి మేము 5:15 వరకు రెడీ అయిపోయి బయలుదేరేయాలి. నేను ఒకదాన్నే కాదు కదా, ఇంట్లో అందరూ రెడీ అవ్వాలి కాబట్టి 4 o'clockకే లేచి తలస్నానం చేసుకొని ఇంక అందరూ స్నానాలు చేయాలి కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. సో రెడీ అయిపోయిన తర్వాత రెడీ అవుతూనే ఆలోచిస్తున్నా ఏం చీర కట్టుకోవాలని. రాత్రి అయితే తీసి పెట్టుకున్నా, అయినా కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. పొయ్యి మీద పాలు పెట్టాను కాబట్టి పద్దాక చూస్తూ పక్కనే కూర్చుని రెడీ అయిపోతున్నా. ఎందుకంటే పాల విషయం మనకి తెలుసు కదా, లేడీస్కి ఎంత పక్క నేను చూసుకున్నా కూడా పొంగిపోతూ ఉంటాయి పాలు. సో అందుకనే నేను చూసుకుంటూ దగ్గరే పెట్టుకొని మరి రెడీ అవుతూ చూస్తున్నాను. లైట్గా అనమాట. ఇవాళ శారీ కట్టుకుంటున్నాను కాబట్టి లైట్గా రెడీ అవుతా ఉన్నాను. మరీ హెవీగా ఓవర్గా కాకుండా, ఎందుకంటే చర్చ్కి వెళ్తున్నాం కాబట్టి ఓవర్గా ఉన్నా కూడా బాగోదు. సో కాసంత రెడీ అయితే పర్లేదు, అంటే మరీ ఓవర్ కాకూడదు, అలా అని డల్గా కూడా ఉండకూడదు. శారీ కట్టేటప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా, అందుకనే. సో అనమాట. ఇప్పుడైతే మంచిగా మాయిశ్చర్ పూసుకొని రెడీ అయిపోయాను. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. సో ఇవాళ ఈ శారీ కట్టుకున్నాను. నైస్, నాకైతే బాగా అనిపించింది, చాలా ఇష్టమైన ఈ శారీ. తలదువ్వేటప్పుడు కొంచెం చిన్న జుట్టు అయినా కూడా చిక్కులు ఉంటాయి కదా పొద్దునే, అంటే లైక్ హెడ్ బాత్ చేసాం కాబట్టి తొందరగా వచ్చేసాయి. కానీ లేదంటే నాది సెమీ కర్ల్ అనమాట, చిక్కులు పడతా ఉంటాయి చాలా చిన్నగా ఉన్నా కూడా అప్పుడప్పుడు. సో ప్రాబ్లం అయితే, ఎందుకంటే ఫాస్ట్గా రెడీ అవ్వాలన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో నాకు ఇలా వేసుకోవడం అలవాటు కాబట్టి వేసేసుకుంటున్నా. మామూలుగా అయితే కోమ్ లేకపోయినా వేసేసుకుంటా, కానీ తడి జుట్టు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. అంటే తడి జుట్టుతో జడేసేటప్పుడు తొందరగా ఆరకుండా వేసుకుంటే, అంటే కరెక్ట్గా ఆరకుండా వేసుకుంటే మాత్రం సెట్ కాదు. బట్ స్టిల్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి కాబట్టి రెడీ అయిపోతున్నా. ఇప్పుడు మళ్ళీ ఇలా ఉందా అలా ఉందా ఇంకెలా వేసుకోవాలి అనే ఆప్షన్ లేదు, ఫాస్ట్గా వేసేసుకోవాలి కాబట్టి ఇంకా వేసేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుందాం. చిన్న క్లచ్ పెడదాం. మనకి తెలుసు కదా, లేడీస్కి క్లచ్ పెట్టేసుకొని వదిలేస్తే హెయిర్ లైక్ తడి జుట్టు అయినా కూడా తొందరగా ఆరిపోతుంది. నాకైతే క్లచ్ పెట్టుకుంటే చాలా ఇష్టం. ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి చెప్పండి. నాకైతే బాగానే అనిపించాయి, కానీ కలర్ మొత్తం కలిసిపోయింది. శారీ కలర్, ఇయర్ రింగ్స్ కలర్ ఫుల్ చిన్న బీడ్స్ ఉన్నాయి, అవి కరెక్ట్గా కలిసిపోయింది, మిక్స్ అయిపోయింది అనిపించింది. బట్ ఇవి ఎందుకో పెట్టుకోవాలనిపిస్తుంది, జుంకాలు. అంతే కదా, మన లేడీస్కి ఏదో ఒకటి ఆప్షన్ ఉంటుంది, ఇదా అన్న చిన్న ఏది పెట్టుకోవాలో అర్థం కాదు. సో ఎవరినైనా అడుగుతాం కాబట్టి ఇది బాగుంది అన్నారు నాకు ఇంట్లో కూడా. నాకు కూడా రెండు నచ్చాయి. బట్ స్టిల్ ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది పెట్టుకున్నాను. నాకు కూడా బాగా అనిపించింది జుంకాలు పెద్దగా. సో పెట్టేసుకున్నాను, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీకి వేరే ఒక పౌడరు కలిపేసి ఇవ్వాలి.
అంటే ఈ లోపు ఒక 30 మినిట్స్ అయిపోయింది నాకు, అంటే ఇవన్నీ చేసుకునే లోపు. సో ఈ పౌడర్ కూడా మిక్స్ చేసేసి మా మమ్మీకి ఇచ్చేస్తున్నాను. అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఈ లోపు బుక్ చేసేసాం కూడా, ఏంటంటే ర్యాపిడో ఆటోని బుక్ చేసేసాం కూడా. సో వెళ్ళిపోతున్నాము. ఇప్పటికే లేట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయి ఉంటుంది కూడా, ఎందుకంటే అందరు రెడీ అయ్యి, ఇంట్లో నాకు పేషెంట్ ఉన్నారు కాబట్టి అంత తొందరగా అవ్వదు, ఎంత తొందర చేద్దామన్నా. సో ఈ చర్చ్ ఏది అని తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ముఖ్యంగా క్యాథలిక్స్కి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక పామ్ సండే ఇక్కడ కొమ్మలు ఇస్తారనుకుంటాం, రాణి కొమ్మలు అన్నాం కదా. అది ఏంటంటే మామూలుగా అప్పట్లో అయితే ఈత రెమ్మలు పట్టుకునే వాళ్ళంట. ఈత రెమ్మలు ఇప్పుడు కూడా పట్టుకుంటారు, బట్ ఇప్పుడు మనకి దొరకవు కాబట్టి ఇట్లా కొబ్బరి రెమ్మలు అయితే నీట్గా ఉంటుంది, ఈత రెమ్మలు గుచ్చుతూ ఉంటాయి కదా. సో ఇదికో ఏమో నాకు తెలీదు, బట్ ఇది కూడా చాలా పవిత్రమైంది. అంటే కొబ్బరికాయ ఎలా అయితే మనకి టెంపుల్లో కానీ ఎక్కడైనా చాలా పవిత్రం అని భావిస్తామో, అలాగే మేము ఈ రెమ్మల్ని కూడా చాలా పవిత్రంగా భావించి ఈ రోజున మేము ఈ పండగ చేసుకుంటాం. పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో రాణి కొమ్మల పండగ. ఇది హోలీ వాటర్ అనమాట. చర్చ్కి వెళ్లే ముందు హోలీ వాటర్లో నెత్తి మీద చల్లుకొని వెళ్ళటం అందరికీ అలవాటే. సో అలవాటు ప్రకారంగా చల్లుకున్నాం. అండ్ ఇలాగా ముసుగు వేసుకొని లోపలికి వెళ్ళటం అలవాటు అండ్ ఆనవాయితీ కూడా. చక్కగా మంచిగా ముసుగు వేసుకొని లోపలికి వెళ్ళి కూర్చుంటాం అనమాట. సో ఈ రాణి కొమ్మల పండగ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, జీసస్ని ఈ రోజున యూదుల రాజుగా ప్రకటించుకున్నారంట. అప్పట్లో యూదుల రాజుగా ప్రకటించినప్పుడు ఈతరెమ్మలు అంటే పవిత్రమైన ఈతరెమ్మలు అంటే ఎలాంటి కలుషితం లేని కొబ్బరి అని ఎలా అంటామో అలాగే వీటిని అప్పట్లో చాలా పవిత్రమైన రెమ్మలుగా భావించి వాళ్ళు వస్త్రాలని పరిచి జీసస్ని దాని మీద గాడిద మీద కూర్చోబెట్టి నడిపించారంట. అంటే జీసస్ని గాడిద మీద కూర్చోబెట్టడం ఏంటి అని అంటారేమో, అంటే గుర్రం మీద కూర్చుంటే యుద్ధానికి వెళ్ళినట్టు, కానీ గాడిద మీద కూర్చుంటే శాంతికి చిహ్నం అన్నమాట. అది మంచి రాజు అన్నట్టు అంట అప్పట్లో. ఇప్పుడు మనం గాడిదలకి అంత వాల్యూ ఇవ్వట్లేదేమో నాకు తెలిసి, బట్ అప్పట్లో గాడిదకి అంత వాల్యూ ఉండేదంట. సో జీసస్ని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించారంట. సో ఈ కొమ్మని నేను ఇలా లైక్ క్రాస్ లాగా చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటు అనమాట మాకు. నాకైతే ఇలా చేయడం అలవాటు. సో ఇలా క్రాస్ లాగా చేసుకుని పెట్టేసుకున్నాను. చూసారు కదా మా చర్చ్ ఎంత అందంగా ఉంటుందంటే, నిజంగా చాలా బాగుంటుంది. బట్ మొత్తం వ్యూ చూపించాలంటే అందరూ ఉన్నారు, సో అట్లా చూపించడం కరెక్ట్ కాదంటే, వాళ్ళ పర్మిషన్స్ లేకుండా వాళ్ళ ఫేస్ని మనం క్యాప్చర్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను క్యాప్చర్ చేయలేకపోయాను, కరెక్ట్ కాదు అని. సో ఏదో లైట్గా నేను చూపించడానికి ట్రై చేశాను, విజువల్స్ అంతే. ఎప్పుడైనా నేను చర్చ్ మొత్తాన్ని ఒక బ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా చర్చ్ ఇది సన్నత్ నగర్ చర్చ్ అనమాట, హైదరాబాద్లో సన్నత్ నగర్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఎర్రగడ్డలో ఏమంటారు రైతు బజార్ ఉంది కదా, రైతు బజార్ ఆపోజిట్లో ఉంటుంది ఇది. సో ఆ చర్చ్ అనమాట ఇది. చూడటానికి చాలా బాగుంటుంది. మాస్ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే ఆ ఫీలే వేరు అసలు. ఆ ప్రేయర్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క లైక్ ఏమంటారు అక్కడ చుట్టూ చర్చ్ లోపల చుట్టూ ఏమంటారు పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట. జీసస్, జోసెఫ్, మేరీ, సమ్ సెయింట్స్ అన్నమాట, పునీతులు వాళ్ళ స్టాచ్యూస్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ప్రేయర్ చేసుకుంటే ఒక హ్యాపీ ఫీల్, అసలు ఆ వైబ్ ఎలా ఉంటుందంటే ఫుల్ఫిల్ అనిపిస్తుంది అనమాట. మామూలుగా వెళ్ళామా వచ్చేసామా కాకుండా అదంతా చూసుకుంటేనే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చర్చిలో ఉండేది ఈ టైంకే మీరు చర్చ్కి వెళ్ళాలా అని చాలా మంది అంటూ ఉంటారు. మాకు ఏంటంటే మాస్ అన్నట్టు, అంటే ఒక పూజలా ఉంటుంది అనమాట. ఆ పూజ ఏంటంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే ఉంటుంది. అంటే మామూలుగా టెంపుల్స్కి ఏ టైంలోనైనా వెళ్ళి లైక్ మార్నింగ్ టు నైట్ వరకు ఏ టైంలోనైనా వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం లేకపోతే పూజ అర్చన చేయించడం ఉంటుంది కదా, అలా కాదు మాకు. ఇది వేరు అనమాట. మాకు ఒక టైమింగ్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఇది ఒక హోలీ ప్లేస్ అనమాట. జీసస్ దివ్య సప్రసాదం అంటాం మేము తెలుగులో. సో దీన్ని పవిత్రమైన ప్లేస్గా భావిస్తాము. ఇది చాలా సైలెంట్గా కూల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలామంది కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇక్కడ. జీసస్ యొక్క పవిత్రాత్మ ఉండే స్థలం అని అనుకుంటూ ఉంటాము. ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఈ అప్పం మాత్రమే ఉంటుంది. ఇదేంటి అనేది క్యాథలిక్స్కి మాత్రమే తెలుసు. దీన్ని హోలీ కమ్యూనియన్ అంటారు, దివ్య సప్రసాదం. సో ఆ రూపంలో జీసస్ ఉన్నారు అన్న ఫీలింగ్ అనమాట. ఆ స్వరూపాన్ని చాలా
పవిత్రంగా భావిస్తాం అనమాట. ఇది హోలీ ప్లేస్. సో బయటకు వచ్చేసాము అండ్ చాలా టైం అయిపోయింది ఇప్పటికే. ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేసాం. సరే, నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈ రైట్లో ఉన్న పార్క్ ఏదో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా